ప్రభునందు గౌరవనీయులైనటువంటి మరి దేవుని యొక్క సన్నిధిలో శ్రద్ధాభక్తులు కలిగి దేవుని మాటలు వినుస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. దేవదేవుని యొక్క దివ్య సన్నిధి మనతో ఉండి ఆయన తన కృపచేత మనల్ని నడిపిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, మనల్ని ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ, మరి ఆయన మనను కనికరిస్తూ కృపలో కాపాడుతున్నటువంటి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఈ లేఖనాల్లో మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 147వ కీర్తన మరి 2-3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు అని దేవునికి స్తోత్రం. యెహోవాయే ఇశ్రాయేలీయులను పోగు చేసేవాడు, యెహోవాయే యెరూషలేమును కట్టేవాడు. దేవునికి స్తోత్రం. మరి మాటలు మనం దైవలేఖనం ద్వారా మనం నేర్చుకుంటున్నప్పుడు, మరి దేవుడు కట్టించకపోతే ఏ కట్టడము కూడా కట్టబడదు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మరి 127వ కీర్తన 1వ వచనం నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకుని ఉండుట వ్యర్థమే. అయితే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుసు కష్టార్జితమైన ఆహారము తినుసు నుండుట వ్యర్థమే. అయితే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూశారా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయ వారు మేలుకొనుటం వ్యర్థమే. అయితే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే ఈ లేఖనాల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. అయితే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మనం చూస్తే, ఎవడైనను మరి ఇల్లు కట్టించినప్పుడు ఎవరైనా ఒకరి చేత ఇల్లు కట్టబడును, కానీ సమస్తమును కట్టించువాడు దేవుడేనని దేవుని లేఖనం చదివిస్తూ ఉంది. ఎవడైనా ఒకరి చేత ఇల్లు కట్టబడును కానీ సమస్తాన్ని కట్టించేవాడు దేవుడే. ఇంటికంటే ఇల్లు కట్టిన వానికి ఎక్కువ ఘనత కలుగుతుంది అని చెప్పి మరి ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యెహోవాయే యెరూషలేమును కట్టువాడు అంటే దేవుడే యెరూషలేమును కట్టించాడంటే, మరి ఆ యెరూషలేము యొక్క మందిరము కంటే కూడా కట్టించిన దేవుడికే ఘనత కలుగుతుందన్నమాట, కట్టించిన దేవుడికే మహిమ కలుగుతుందన్నమాట. అందుకనే ఈ లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు కట్టించే దేవుడు ప్రేరేపణ లేకపోతే ఏ మనుషులు కూడా కట్టలేరు. కట్టడానికి పూనుకునే వాళ్ళు, కట్టడానికి శ్రమించేవారు మనుషులే అయినను అందుకు ప్రేరేపణ ఇచ్చేది మాత్రం దేవుడే. ఆ ప్రేరేపణ, సంకల్పము, బలము అదంతా దేవుని యొక్క మహాకృప వలన జరుగుతుంది. అందుకనే దేవుడు ప్రేరేపించకుండా ఏ కార్యము కూడా ఏ మనుషుడు కూడా చేయలేడు. అందుకే మనం చూస్తే యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను ఆయనే మరలా సమకూర్చేవాడు, పోగు చేసేవాడు అని చెప్పి మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చెదరిన ఇశ్రాయేలీయులు అనే మాట మనం చూస్తే
ఎందుకు చెదిరిపోయారు, ఎక్కడికి చెదిరిపోయారు, చెదిరిపోవడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, మనం 2 దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివితే, యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను అని రాయబడి ఉంది. యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలు బానిస బంధకాలలో నుండి, ఆ ఇనప కొలివులో నుండి వారు దైవజనుడైనటువంటి మోషే ద్వారాను, యాజకుడైనటువంటి అహరోను ద్వారాను ఐగుప్తు దేశము నుండి మరి వారి పితరుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానము చేసిన ఆ వాగ్దాన దేశానికి, పాలుతేనెలు ప్రవహించే దేశానికి ఆ ప్రజలను దేవుడు నడిపించి వారికి దైవజనుడైన మోషే ద్వారా నడిపించిన దేవుడు యోర్దాను దాటి అవతలకు వచ్చిన తరువాత యెహోషువ నాయకత్వంలో వారికి చీటులు వేసి వారి వంతుల ప్రకారముగా చక్కగా వారికి స్వాస్థ్యములు పంచిపెట్టి, ఇదిగో మీరు తవ్వని బావులను మీరు నీరు తాగుతారు, అలాగే మీరు నాటినటువంటి ద్రాక్ష తోటల యొక్క ఫలాలు మీరు అనుభవిస్తారు, మీరు నాటినటువంటి అంజూరప మరి చెట్ల యొక్క ఫలాలు మీరు అనుభవిస్తారు, మరి ఇవన్నీ కూడా మీకు స్వేచ్ఛగా, సుఖంగా, సంతోషంగా అనుభవించడానికి నేను ఆ దేశాన్ని, మరి కనాను దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను అని చెప్పి దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసి, ఆ వాగ్దాన దేశమును ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి అందులో వారిని ప్రవేశపెట్టి, అందులో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, మీరు వెళుతున్నటువంటి దేశము అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, అందులో మీకు ఏ విధమైన కొదువ ఉండదు, లోపము ఉండదు. మరి ఆ దేశములో మీరు ప్రవేశించిన తదనంతరము మీరు చేయవలసిన పని ఏంటి అంటే, మీరు చక్కగా ఆ దేశములో ఉండి ఆ దేశము యొక్క మరి ఫలాలను మీరు అనుభవించి అక్కడ మరి మీ దేవుడైన యెహోవాను మీరు స్తుతించాలి అని దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ చక్కటి మాట. ఆయన ఏం చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు
నిన్ను అణుసు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణసి నీకు ఆకలి కలుగుజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో ఆయన నిన్ను పోషించెను. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఈ 40 సంవత్సరములు నీవు వేసుకునిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను అని దేవుడి ద్వారా మరి మోషేకి ఇచ్చినటువంటి చక్కటి మాటలు చక్కగా వివరించగా ఆ మాటలు మనం ఇక్కడ చదువుకుంటూ వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం గమనించినట్లయితే చక్కగా ఆయన చెబుతున్నది ఏంటి అంటే, నీకు నేను ఇస్తానన్నది ఇచ్చేశాను, మీరు అందులో ప్రవేశించేశారు. అయితే మీరు మరి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నిత్యము కూడా దేవదేవుని ఆరాధిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి అని చెప్పి ఆయన షరతులు పెట్టాడు. 7వ వచనం మనం చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి కాలువలు, నీటి వాగులను, లోయల నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములను గల దేశము. ఆ దేశములో చక్కగా గోధుమలుంటాయి, ఎవలుంటాయి, ద్రాక్ష చెట్లు ఉంటాయి, అంజరపు చెట్లు ఉంటాయి, దానిమ్మ చెట్లు ఉంటాయి. మరి ఆ యొక్క మంచి దేశములో ఒలివ నూనె ఉంటుంది, తేనె ఉంటుంది. మరి కరువు అనేది అనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను అన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించారా బిడ్లారా? దేవుడు ఏమి బరువులెత్తమన్నాడు వీరిని? ఏమండి, ఏ విధంగా కష్టపెట్టాలని దేవుడు అనుకోలేదు కదా. నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి నీవు ఆ దేశములో నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించండి. నేడు నేను నీకు ఇచ్చుచున్న ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని నీవు మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు, మందలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచిపోతావేమో, జాగ్రత్త అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ ప్రజలు ఆ విధంగానే మరిచిపోయి, దేవునిని మరిచిపోయి, దేవుడిచ్చిన వాగ్దానాలు మర్చిపోయి, మరి వారిని ప్రవేశపెట్టిన దేశంలో కడుపారా తిని నోరారా దేవుని స్తుతించాలి అని చెప్పి దేవుడు మాట్లాడితే వారు కడుపారా తిన్నారు కానీ నోరారా దేవుని స్తుతించడం మానేసి, దేవుని సన్నిధికి రావటం మానేసి, విశ్రాంతి దినములను మరి పాటించడం మానేసి దేవునికి దూరమైపోతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మనం కూడా కొన్నిసార్లు అలాగే చేస్తున్నాం కదా. దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని సన్నిధిలో జీవించకుండా,
ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి కూడా బద్ధకస్తులమై అయిపోయి దేవునికి దూరం అయిపోతున్నాం కదా. ప్రియమైన దేవుని బిడ్డల జాగ్రత్త. ఇదిగో చూడండి, తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితులు ఏమైనాయి అని మనం ఆలోచన చేస్తే, విశ్రాంతి దినములు వారు మరి ఆచరించడం మానేసి, దేవుని సన్నిధికి వెళ్ళటం మానేసి దేవునికి దూరం అయిపోతే 490 సంవత్సరాలు వారు దేవుని సన్నిధికి దూరం అయిపోయి వారికి ఇచ్చినటువంటి దేశంలో ఆ పంటలు పండించుకుంటూ వాటిని అనుసరించుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉంటే 490 సంవత్సరాల కాలములో విశ్రాంతి దినాలను లెక్కగడితే మరి 70 సంవత్సరాలు కాలము వచ్చిందని మరి చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. 490 సంవత్సరాలు విశ్రాంతి దినాలు అంటే దేవుని సన్నిధికి వెళ్లకుండా వాళ్ళు దేవునికి దూరం అయిపోయి వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళ సొంత పనులే చూసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్లకుండా జీవించినందువల్ల ఆ విశ్రాంతి దినాలను వారు ఎన్ని రోజులైతే మానేశారో అవి లెక్క కడితే 70 సంవత్సరాలు వచ్చిందంట. అందుకని ఆ 70 సంవత్సరాలు కూడా దేశము విశ్రాంతి దినాలు పాటించాలి అని దేవుడు ఏం చేశాడంటే వారిని బబులోను దేశానికి బానిసలుగా మరి అప్పగించాడు. దేవుని బిడ్డలారా గమనిస్తున్నారా? దేశము విశ్రాంతి దినాలను అనుభవించు వరకు ఆ 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించేంత వరకు వారు బబులోను దేశానికి బానిసలుగా పోబడవలసి వచ్చింది. గమనించారా? ఈ విషయాలు మనం గమనించినట్లయితే మనము కూడా అనేక సార్లు మరి దేవుని మందిరానికి వెళ్ళవలసిన సమయాన్ని దేవుని మందిరానికి వెళ్ళకుండా దేవునికి దూరం అయిపోయి మన సొంత పనులతో నిమగ్నమైపోయి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా మరి వెళుతున్నట్లయితే దేవుడు ఎన్ని రోజులు ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధికి వెళ్ళలేదో అవన్నీ కూడా లెక్క కడతాడు. విశ్రాంతి దినాలను నువ్వు దొంగిలించినట్లయితే దేవునిని ఆరాధించవలసిన సమయాన్ని ఆరాధించకుండా నీ సొంత పనులకు నువ్వు ఉపయోగించుకున్నట్లయితే దేవుడు వాటన్నిటిని కూడా లెక్క కడతాడు. లెక్కతో సహా వడ్డీతో సహా తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే ఆ యొక్క ఇశ్రాయేలీలు యూదులు దేవునికి దూరం అయిపోయి విశ్రాంతి దినాలు పాటించకపోయినందున దేశము 70 సంవత్సరాలు విశ్రాంతి దినాన్ని అనుభవించేటట్లుగా వారిని బబులోను దేశానికి బబులోను రాజుకి అప్పగించి ఆ దేశాన్ని విశ్రాంతి దినాలుగా మరి విశ్రాంతి తీసుకునేటట్లుగా దేవుడు చేశాడంట. జాగ్రత్త సుమండి. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదండి. దేవుడు సమస్తమును చేయగలవాడండి. ఆయన సన్నిధిలో జీవిస్తున్న మనము, ఆయన కృప తింటూ బ్రతుకుతున్న మనము, ఒకప్పుడు మనం దిక్కుదశ లేనటువంటి వారిగా ఉన్నాము, ఎన్నిక లేని వారిగా ఉన్నాము, యోగ్యత లేని వారిగా ఉన్నాము, అర్హత లేని వారిగా ఉన్నాము, 10 మందిలో గుర్తింపు లేని వారిగా ఉన్నాము, ఏ గుర్తింపు లేనటువంటి బానిసలుగా ఉన్నటువంటి మనం ఈ రోజున ఇంత గౌరవంగా మనం బ్రతుకుతున్నామంటే, ఎంత గౌరవార్థమైన జీవితాలు మనం కలిగి ఉన్నామంటే అది మహాదేవుని కృప కాదంటారా? ఆ మహాదేవుడు ఇచ్చినటువంటి భాగ్యము కాదంటారా? మరి ఇంత గొప్ప గౌరవ ఘనతలతో దేవుడు మనను దీవించి ఆశీర్వదించి మనను బలపరిచి నడిపిస్తూ మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి ప్రజలలో 10 మందిలో గౌరవ ఘనతలతో మనం దీవించబడుతున్నామంటే అది దేవదేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు చూపిస్తాను. మరి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయములో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదివినట్లయితే, మరియు ఇక్కడ కోరదగినదిగాను చూడముచ్చటిగాను నాకు కనబడింది ఏదనగా, దేవుడు తమకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ
ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా నుండుటయే. ఇదియే వారికి భాగ్యము అని. దేవుడిచ్చిన క్షేమము, దేవుడిచ్చిన సంతోషము, ఆ భాగ్యాన్ని మనము అనుభవించాలి అంటే ఆయన మాట వినాలి, ఆయన సన్నిధిలో భయభక్తులతో జీవించాలి. రెండవది, మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకోవాలి. ఈ రోజున నేను ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నాను అంటే నా దేవుని యొక్క ఆశీర్వాదమే. నా దేవుడు నన్ను దీవించాడు కనుక అది నా దేవుని ఆశీర్వాదం వలన కలిగిందని ప్రతి మనుషుడు అనుకుని దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి బిడ్డలారా. అది నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే, మా దైవజనుడు గొట్టిపాటి యేసుదాస్ గారు ఒక పాట రాశారు. ధర్మశాస్త్రమెరిగియున్న యూదులు ఆరాధన మరిశారు 70 ఏండ్లు, ముమ్మారు దిక్కులేని అనాథలై బబులోనుకు పోబడిరి బానిసలై. ధర్మశాస్త్రమెరిగియున్న యూదులు ఆరాధన మరిశారు 70 ఏండ్లు, ముమ్మారు దిక్కులేని అనాథలై బబులోనుకు పోబడిరి బానిసలై. భారమున్న నాయకుని నేతృత్వంలో బలమైన విడుదలుంది విజ్ఞాపనలో. భారమున్న నాయకుని నేతృత్వంలో బలమైన విడుదలుంది విజ్ఞాపనలో. పరిపూర్ణ ధైర్యముంది పరిశుద్ధతలో, పరిపూర్ణ శక్తి ఉంది పరిశుద్ధతలో. కట్టుదాం పదండి కలసి కట్టుగా రండి, కట్టుదాం పదండి జట్టుగా నిలవండి. పడిపోయిన ప్రాకారాలు, చెడిపోయిన జీవితాలు, కాల్చబడిన ముఖ ద్వారాలు, బలహీనపు సంసారాలు. కట్టుదాం పదండి కలసి కట్టుగా రండి, కట్టుదాం పదండి జట్టుగా నిలవండి. పడిపోయిన ప్రాకారాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు పడిపోయినాయి? ఎందుకు ఆ దేశం అలాగ అనుభవించవలసి వచ్చింది అంటే, యూదులు, ధర్మశాస్త్రం ఎరిగి ఉన్న యూదులు ఆరాధన మర్చిపోయారు 70 సంవత్సరాలు. ముమ్మారు దిక్కులేని అనాథులై బబులోనికి పోబడిరి బానిసలై అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుడు తన సేవకుడైనటువంటి కొరేషుని ప్రేరేపించి, అదుగో పారసిక దేశపు రాజైన కొరేషు ఏలుబడి యందు 22వ వచనం 23వ వచనం. పారసిక దేశపు రాజైన కొరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కొరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను సాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఎట్లనగా,
పారసిక దేశపు రాజైన కొరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును అన్నాడు. దేవునికి స్తోత్రం. చూశారా? అంటే దేవుడు తన కార్యాన్ని జరిగించాలనుకున్నప్పుడు దేవుని ఎరగినటువంటి అన్యరాజు అయినటువంటి కొరేషు ద్వారా మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ప్రేరేపించి మరి ఆ స్థలము నుంచి మరి యెరూషలేముకు పంపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. యెరూషలేముకు వచ్చినటువంటి యూదులు దేవుని యొక్క మందిరాన్ని మరి దేవాలయాన్ని కట్టడానికి 3 దఫాలుగా మరి యూదులు ఆ దేశానికి స్వదేశానికి వచ్చి దేవుని యొక్క దేవాలయమును కట్టిన సందర్భం చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని ప్రజలమైన మనము నెమ్మదిగాను సుఖముగాను మనం బ్రతకాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్థానములో మనం జీవిస్తూ దేవుడిచ్చినటువంటి ప్రదేశాలను మనం అనుభవిస్తూ దేవుడు మనకిచ్చిన గృహాల్లో మనం సుఖశాంతులతో మనం నివసిస్తూ మనం బ్రతకాలి అంటే మనకిచ్చిన దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని కొరకు నమ్మకస్తులమై మనం జీవించినట్లయితే దేవుడు మనం ఉన్న చోటనే దేవుడు మనల్ని వర్ధులు చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో వారు ఉన్నటువంటి ప్రదేశం వారితో నిండిపోయిందని చెప్పి రాయబడి ఉంది. అలాగే మీరున్న ప్రదేశం, మీరున్న ఏరియా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి విస్తరింపజేసి వర్ధుల చేసి మీ ద్వారా అనేక మందిని దేవుని సన్నిధికి నడిపిస్తే అక్కడ దేవుడు వారిని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి. వారు ఉన్న చోటన వర్ధులున్నట్లుగా అయ్యా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా నీ సన్నిధిలో నిన్ను ఘనపరుస్తూ ఆరాధించే మహాభాగ్యము మాకు అందరికీ దయచేసి దీవించండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు.